హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ ఫిబ్రవరి నెల జీతాలు మరియు పెన్షన్లతో పాటుగా జమ అయ్యే డిఏ, డిఆర్ అరియర్స్ టేబుల్ విడుదల పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. నీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందుగా జీతాల విషయానికి వచ్చినట్లయితే గత నెలలో కొన్ని అప్డేట్స్ కారణంగా శాలరీ బిల్లుల ప్రాసెసింగ్ ఆలస్యమైంది. కానీ ఈ నెల ఉద్యోగులకు సంబంధించిన ఎర్నడ్ లీవ్స్ మరియు అడిషనల్ ఇంక్రిమెంట్ డీటెయిల్స్ను హార్డ్ కాపీ రూపంలో సమర్పించాలని సూచించబడింది. కాబట్టి ఆ మేరకు డీడీఓలు పెండింగ్ అప్డేట్స్ అన్నీ కూడా ఈ నెలలో పూర్తి చేయాలని అయితే మొత్తము సిఎఫ్ఎంఎస్ హెర్బ్ పేరియల్ నందు జీతాలు, పెన్షన్ బిల్లులు అప్లోడ్ చేయడం అయితే పూర్తయిందనమాట. మరి ఈ బిల్లులు ఎస్టీఓ గారి చేత అప్రూవల్ అయితే పొందుతూ ఉన్నాయి. ఈ నెల శాలరీ బిల్లుల ప్రాసెసింగ్ సమయంలో టోకెన్ నంబర్లు కూడా సంబంధిత అధికారులకు అందించారు. ఇటీవల ఆర్థిక శాఖతో ఉద్యోగులకు సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లు తమ జీతాలు, పెన్షన్లు 1వ తారీఖునే ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా 1వ తారీఖున జీతాలు, పెన్షన్లు అందించాలి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ట్రెజరీ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ వారికి ఆదేశాలు జారీ చేశారు. సో చూడాలి ఫ్రెండ్స్, 1వ తేదీన ఈసారి మనకు శనివారం పడింది. లాస్ట్ టైం కూడా శనివారం పడింది. శనివారం బ్యాంకులు అయితే హాలిడేస్ ఉంటాయి. హాలిడే ఉంటుంది కాబట్టి మరి చూడాలి. ఏపీ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షన్లందరికీ కూడా పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి. సో మనకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి నిధి లాగిన్ అని టైప్ చేస్తే మనకు apcfss.in అనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనకు మొదటి పేజ్లో లాగిన్ అడుగుతుంది అనమాట. యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అవుతాము. అందులో ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్ కింద పే స్లిప్స్ అనేది ఆప్షన్ ఉంటుంది. పే స్లిప్స్ వ్యూ పే స్లిప్ కింద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మన యొక్క ఉద్యోగులైతే శాలరీ బిల్లు ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ మనము మన డీటెయిల్స్ అన్నీ, మన పర్సనల్ డీటెయిల్స్ అయితేనేమి, ఎర్నింగ్ డీటెయిల్స్ అయితేనేమి, డిడక్షన్స్ అయితేనేమి అన్నీ చెక్ చేసుకోవాలి. నెట్ అమౌంట్, గ్రాస్ అమౌంట్ అంతా క్యాలిక్యులేట్ చేసుకోవాలండి మనం కూడా. అలాగే పెన్షనర్లు కూడా డేట్ ఆఫ్ బర్త్, స్పోర్ట్స్ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉన్నాయా లేదా చూసుకోవాలి. అలాగే బేసిక్ పెన్షన్ పెరిగిందా, తగ్గిందా, లేదంటే ఇవన్నీ చూసుకోవాలి. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఉంటే వచ్చిందా, లేదంటే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్కు డిఆర్ యాడ్ అయిందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవాలండి. పర్సనల్ డీటెయిల్స్, అలాగే ఎర్నింగ్ అండ్ డిడక్షన్స్ అన్నీ కూడా చూసుకోవాలి. ఈ విధంగా ఉండబోద్దనమాట. కొన్ని బిల్లులు పేమెంట్ స్టేటస్ చెక్ చేయగా అవి కొన్ని వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఉండగా కొన్ని బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లోకి అయితే చూపిస్తుందన్నమాట. సో మరి ఈ బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉన్న బిల్ అన్నీ మనకు త్వరలోనే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి అయితే చేరుకోవడం జరుగుతుంది. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నటువంటి బిల్లులు 28వ తేదీ ఈవినింగ్ వరకు ఇవన్నీ ఆర్బీఐకు చేరుకున్నట్లయితే 1వ తారీఖున జీతాలు, పెన్షన్లు జమ అయ్యేదానికి అవకాశం ఉందండి. సో ఇప్పటివరకు ఎస్టీఓ గారి పరిధిలో తిరుపతి, మార్కాపురం, ఒంగోలు, గుంటూరు, మదనపల్లి, రాజమహేంద్రవరం, సత్తెనపల్లి, నెల్లూరు, మచిలీపట్నం, కైకలూరు, కర్నూలు, అద్దంకి, కడప, తెనాలి, బొబ్బిలి తదితర బిల్లులు అయితే అప్రూవల్ అయి ఉన్నాయన్నమాట. కొవ్వూరు, నెల్లూరు వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్, అనంతపురం, చింతలపూడి, ఏలూరు, విజయవాడ వెస్ట్, ప్రకాశం పోలీస్ డిపార్ట్మెంట్, నెల్లూరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మడకశిర యానిమల్ హస్బెండరీ, కర్నూలు, ఏలూరు, రాజోలు రైల్వే కోడూరు, సీతమ్మధార, పార్వతీపురం ఈ ట్రెజరీ పరిధిలో బిల్లులు అయితే అప్రూవల్ అయి ఉన్నాయన్నమాట. సో ప్రభుత్వము 1వ తేదీ కానీ 3వ తేదీ కానీ జీతాలు జమ చేసినట్లయితే మొదటగా ప్రియారిటీ ప్రకారంగా పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, గ్రామవార్డు సచివాలయ ఎంప్లాయీస్, హెల్త్ డిపార్ట్మెంటు, విద్యాశాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు మొదటగా అయితే జీతాలు జమ అవుతాయి. సో మరి ఇక్కడ అందరికీ ఒక డౌట్ వచ్చిండాలి. లాస్ట్ మంత్ మనకు 1వ తేదీ ఫిబ్రవరి 1వ తేదీ శనివారం అయితే పడింది. మరి మార్చి 1వ తేదీ కూడా శనివారమే పడింది. శనివారం బ్యాంక్ హాలిడేస్ కదా, జీతాలు, పెన్షన్లు జమ అవుతాయా లేదా అని. సో యాక్చువల్గా
శనివారం జీతాలు జమ అయ్యేదానికి అవకాశం తక్కువే ఉందండి. సో, లాస్ట్ టైమ్ బడ్జెట్ ఆహ్, సో, సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ పెట్టబోతున్న నేపథ్యంలో 1 తేదీన జమ కావనైతే చెప్పారు. కానీ యాక్చువల్‌గా ఆహ్, ఈ శనివారం జమ అయ్యేదానికి అవకాశాలైతే తక్కువగా ఉన్నాయి. కానీ ఏదేమైనప్పటికి కూడా ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను మన ఛానల్‌ని. సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఇక పెన్షనర్లకందరికీ ఒక అలర్ట్ అండి. ఇంకా ఎవరైనా లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయనట్లయితే సబ్మిట్ చేయండి వెంటనే. మరొక 2 రోజుల్లో చివరి గడువు. ఇకపోతే సబ్మిట్ చేసిన వారు మీ యొక్క ఈ విధంగా రిసిప్ట్ అయితే మీ దగ్గర ఉందా లేదా చెక్ చేసుకోండి. మీ రిసిప్ట్‌లో మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్ ఇవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేవా? అలాగే డిస్క్లైమర్‌లో మన ట్రెజరీ నేమ్ వచ్చిందా లేదా అనేది కంపల్సరీ చూసుకోండి. ఇందులో ఏ ఒక్కటి రాకపోయినా పెన్షన్ అనేది ఆహ్, ఆపివేసే అవకాశాలు గూడా ఉంటాయి కాబట్టి సో, ఇవన్నీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. సో, గతంలో మనకు జీవో ఎంఎస్ నంబర్ 28 ప్రకారంగా డిఆర్‌ను 3.64% పెంచుతూ జీవో అయితే జారీ చేశారనమాట. మరి ఈ జీవో ప్రకారంగా మనకు జనవరి 2023 డీఏకి సంబంధించి 15 నెలల అరియర్స్ అయితే పెండింగ్‌లో ఉన్నాయి. జనవరి 2023, మార్చి 2000 జనవరి 2023 నుంచి మార్చి 2024 వరకు గల 15 నెలల డీఏ అరియర్ అమౌంట్‌ని 3 సమాన వాయిదాల్లో అనగా ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ ఆగస్టు 2024, సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ నవంబర్ 24, థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ ఫిబ్రవరి 2025లో చెల్లించాల్సి ఉంది. మరి ఈ థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ బిల్స్ గనక ప్రభుత్వం ఎనేబుల్ చేసినట్లయితే వారి బేసిక్‌ని బట్టి ఎంతెంత అమౌంట్ జమ అవుతుందనేది తెలిపే టేబుల్ అండి. సో, బేసిక్ పే రూ. 20,000 ఉన్నట్లయితే రూ. 3,640 క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అలాగే బేసిక్ పే అనేది 30,000 ఉన్నట్లయితే రూ. 5,490 జమ కావడం జరుగుతుంది. బేసిక్ పే 40,000 ఉన్నవారికి రూ. 7,350 జమ కావడం జరుగుతుంది. బేసిక్ పే 50,000 ఉన్నవారికి 9,100 జమ కావడం జరుగుతుంది. బేసిక్ పే 60,000 ఉన్నవారికి రూ. 10,950 రావడం జరుగుతుంది. బేసిక్ పే 70,000 ఉన్నవారికి 12,800 రావడం జరుగుతుంది. అలాగే బేసిక్ పే 80,000 ఉన్నవారికి రూ. 14,560 రావడం జరుగుతుంది. ఆ విధంగా బేసిక్ పెరిగే కొద్దీ మనకు రావాల్సినటువంటి అమౌంట్ కూడా పెరుగుతుందనమాట. సో, చూసారు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా ప్రభుత్వము 1 తేదీనే జీతాలు, పెన్షన్లు అనగా శనివారం అయినప్పటికి కూడా జమ చేస్తుందా? లేదంటే ఆహ్, సోమవారం 3వ తేదీన జమ చేస్తుందని మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. నేనైతే ఎప్పటికప్పుడు బిల్లుల్లో కదలికను బట్టి అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. అలాగే ఈ అరియర్ అమౌంట్ కూడా రిలీజ్ అవుతుందా? లేదంటే అది కూడా పెండింగ్ బకాయిలలోనే కలిసిపోతుందా? అనేది మనకు ఈ నెలలో తెలియనుందనమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా సమాచారం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.